విశాఖ ఉక్కు కార్మికులకు తక్షణమే వేతనం చెల్లించాలని స్టీల్ సిఐటియు గౌరవ అధ్యక్షులు జె అయోధ్యారాం డిమాండ్ చేశారు. నేడు స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో ఉక్కు ప్రధాన పరిపాలన భవనం ఎదుట కంచాలు కొట్టి తమ నిరసనలు ఉక్కు కార్మికులు, ఉక్కు మహిళలు తెలియజేశారు. ఈ ధర్నాకు అధ్యక్షులుగా స్టీల్ సిఐటియు అధ్యక్షులు వైటి దాస్ వ్యవహరించారు. ఈ ధర్నాను ఉద్దేశించి జె అయోధ్యారాం మాట్లాడుతూ 40,500 రూపాయల బోనస్ ఇవ్వాలని స్టీల్ కార్మికులు 19వ తారీఖున దేశవ్యాప్తమైన స్టీల్ పరిశ్రమలో ధర్నాలు చేస్తా ఉన్నారు, ర్యాలీలు చేస్తా ఉన్నారు, ఆందోళన చేపడతా ఉన్నారు. కానీ ఇక్కడ బోనస్ గత సంవత్సరం ఎగ్గొట్టేశారు. ఈ సంవత్సరం బోనస్ గురించి కాదు కదా, జీతాలు చెల్లించకుండా యాజమాన్యం కావాలని చెప్పేసి కార్మికుల మీద కష్టసాధింపు చర్యలు చేపడతా ఉంది. దీన్ని స్టీల్ ప్లాంట్ అప్లైజెస్ ఎందుకు ఇచ్చారంటే పోలీసుల ప్రయోగం ఎవరు భయపడదాం అనుకుంటా ఉన్నాం. విశాఖ ఉక్కు చరిత్ర, పోరాటాల చరిత్ర, 32 బలిదానంతో ప్రాణత్యాగాలతో వచ్చింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. అయ్యా అధికారులారా, మేము పోరాడితే వచ్చింది ఈ ప్యాకేజ్ వస్తేనే మీరు వచ్చాడు కూర్చున్నారు, గుర్తుపెట్టుకోండి. ఎవరో దయతోనో లక్షణాలతో ఈ ప్యాకేజ్ రాలేదు. 140 కోట్ల మంది ప్రజానీకం పైన పార్లమెంటే చెప్పింది అమ్ముదాం మొత్తం అని చెప్పేసి. తెలుగు ప్రజల పోరాటానికి, తెలుగు ప్రజల సంఘీభావానికి, విశాఖ ఉక్కు తాలూకా భవిష్యత్తు, విశాఖ